నీతిమంతుని యొక్క ప్రార్థన విని ఆయన ఆశను దేవుడు తృప్తిపరిచి తన కన్నిటిని ఈ రోజున ఆనందంతో నింపాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే ఆనంద బాష్పాలతో దేవుడు నింపాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక దినాన్ని తీసివేసి సంతోషకరమైనటువంటి ఒక దినాన్ని దైవజనుడికి ఇచ్చాడు. ఇంతగా కష్టపడిన మీ ఆత్మీయ తండ్రికి దేవుడు మంచిగా స్వస్థతను ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుని మహిమపడడం చెప్పబట్టి తర్వాత మా ఆత్మీయ తండ్రి గారు వేదాచలం గారు చెన్నై పట్టణం నుండి మన మధ్యలోకి వచ్చారు. అనేక ప్రాంతాల్లో, అనేక విదేశాలు, పాకిస్తాన్, తర్వాత దాదాపుగా ఒక 18 విదేశాలు తిరిగి దేవుని యొక్క పరిచయం చేస్తున్నారు ఇవాంజలిస్ట్ గారు. ఆయన ఒక బ్రాహ్మణ్స్ కుటుంబం నుండి రక్షించబడి 30 సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్యలో కొనసాగిస్తున్నారు. బ్యాంకులో మేనేజర్గా ఆయన ఉద్యోగం చేస్తున్న రోజుల్లో దేవుడు దర్శించాడు. ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన యొక్క మతపరమైన ఆచారాలను విడిచిపెట్టి ఆనాడు బైబిల్ని చేపట్టుకొని ఈ క్షణం వరకు దేవుడు ఆయన సాక్షిగా దేవుడు వాడుకుంటున్నాడు. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 64 ఇయర్స్ ఉంటాయి, కానీ ఎందుగానే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అనేక ప్రాంతాల్లో, అనేక విదేశాల్లో, నార్త్ సైడ్ పరిచర్యలో దేవుడు బహుగా వాడుకుంటున్నాడు. మాస్టర్తో పాటు మేము వెళ్తున్నాం. ఆత్మీయ తండ్రి గారు ఈ రోజున మన మధ్యలో ఉండటం చాలా సంతోషం, చాలా ఆశీర్వాదకరం. మంచిగా దేవుడి రాత్రి ఈ మధ్యాహ్నం వేళ దైవజనంలో నుండి మనతో మాట్లాడినట్లుగా అందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా ఈ సమయాన్ని దైవజనులుగా చెప్తున్నాను. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమే ఉండాలలాగా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు. ஆண்டவர் எனக்கு இன்னைக்கு இந்த ஆலயத்தை பிரதிஷ்டை செய்யும்படி கொடுத்ததான இந்த நல்ல வாய்ப்புக்காக நான் அவருக்கு நன்றி செலுத்துகிறேன். దేవుడు ఈరోజు ఈ మందిరాన్ని ప్రతిష్ఠ చేయడానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. இந்த సత్య స్వరూపి ఆత్మ సంఘము, సత్యస్వరూపి ఆత్మ సంఘంలో ఈ పల్నాడులో, ఈ పల్నాడు గ్రామంలో நான் பிரதிஷ்டை செய்கிறது 327வது சட்டம், 327. దీనితో పాటు 327 సంఘాలను ప్రతిష్ఠించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇంతవరకు நான் எதிர்பார்க்கவே இல்லை. பாஸ்டர் வீரராஜு గారు, அசோக் గారి மூலமாக நமக்கு இந்த சபை பிரதிஷ்டை பண்ணும்படி அழைப்பு கொடுத்திருக்காங்க. నేను ఎదురు చూడలేదు. కాకపోతే వీరరాజు పాస్టర్ గారు, తర్వాత అశోక్ పాస్టర్ గారి ద్వారాగా ఇక్కడ ఈ ప్రాంతంలో దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠ చేయడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించారు. இந்த வாய்ப்பை கொடுத்த என் தேவாதி தேவனுக்கு நான் நன்றி செலுத்துகிறேன். ఈ అవకాశాన్ని నాకు దయచేసిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. நான் ஒன்றும் பெரிய சூப்பர் ஸ்டார் கிடையாது. நான் சாதாரண மனிதன் தான். నేను సూపర్ స్టార్ని కాదు, నేను సాధారణమైన మీకులాగా మనిషిని. தேவன் நம்முடைய கிருபையினாலே நாங்கள் நிற்கிறோம். దేవుని యొక్క మహా కృపలో బట్టి ఈరోజు నేను మీ ఎదుట నిలబడున్నాను. இந்தியாவில் மட்டுமில்லை, நான் வெளிநாடுகளிலும் சில சபைகளை பிரதிஷ்டை பண்ணியிருக்கிறேன். భారతదేశంలో కాదు, ఇతర దేశాల్లో కూడా నేను పరిచర్యలో అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాను. அதுக்கென்று எனக்கு தேவன் கொடுத்த இந்த அபிஷேகத்துக்காக நான் கர்த்தரை దేవుడు ఆ అభిషేకం నాకు ఇచ్చినందుకు ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎంతగానో స్తుతిస్తున్నాను. இரண்டாவது, என்னை அறிமுகம் பண்ணின பாஸ்டர் அசோக் గారిக்காகவும் அவருடைய டீமுக்காக நான் நன்றி செலுத்துகிறேன். నన్ను ఈ ప్రాంతంలో పరిచయం చేసినటువంటి దైవజనులు అశోక్ గారిని బట్టి, తన యొక్క టీంను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. பாஸ்டர் வீரராஜு, பாஸ்டர் அம்மா அருணா அம்மாக்காக நான் நன்றி சொல்கிறேன். పాస్టర్ గారు అరుణమ్మ గారిని బట్టి, వీరరాజు పాస్టర్ గారిని బట్టి నేను మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. கோவிந்தபுரம் கன்வென்ஷன் வந்தபோது அவங்களுடைய டாக்டர்ஸ் எல்லாம் வந்திருந்தாங்க. గోవిందపురంలో ఒక స్వార్థ కూడిక జరిగింది. అప్పుడు తన యొక్క కుమార్తెలు వాళ్ళందరూ వచ్చారు. அதுக்கப்புறம் பாஸ்டர் வீரராஜு மட்ராஸ்ல அடிக்கடி எனக்கு ஃபோன் பண்ணுவார். వీర్రాజు గారు అప్పుడప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు. அவருடைய கால்களில் இருக்கிற பலவீனத்தை நிமித்தம், ఆయన శరీరంలో, ఆయన కాలు భాగంలో ఉన్నటువంటి బలహీనతను బట్టి ஒவ்வொரு முறை ஃபோன் பண்ணும்போது அவர் கண்ணீர் விட்டு ஜெபம் பண்ணுவார். ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడు. அவர் அழுகிற போது ஏன் உள்ளமும் உடையும்.
ఆయన ఏడుస్తున్నప్పుడల్లా నాకు తెలియకుండా నా కళ్ళల్లో నుండి కూడా నీళ్లు వచ్చేది. அவருக்காக நானும் அழுது ஜெபிப்பேன். ఆయన నిమిత్తము కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడిని. தேவன் பாருங்க, ஒரு ஆளை பிடித்தார், அவரை ஊழியத்தை முடிக்கிற వరకు విడమాటారు. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత సేవ చేసేంత వరకు దేవుడు అతన్ని విడిచిపెట్టడు. அவரை கொண்டு செய்ய வேண்டிய வேலையை செய்து முடிக்கிற వరకు, ఆయనను బట్టి చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ దేవుడు చేసేదాకా విడిచిపెట్టదు. అంతే. డాక్టర్స్ சொல்லுவாங்க, డాక్టర్లు చెప్తారు, நீ இருக்க மாட்டே, ఇక నీ వల్ల కాదు, ఇక కష్టం, அந்த ஆர்கனை கட் பண்ணணும், ఇక దాన్ని తీసేయాలి எல்லாம் சொல்லுவாங்க, అన్నీ చెప్తారు. ஆனால் ఆర్గన్స్ எல்லாம் உண்டாக்கினவர் ஒரு అయితే శరీరములో నరనరాలను ఎముకలను సృష్టించిన దేవుడు మన దేవుడు ఉన్నాడు. அவர்தான் கிரியேட்டர், ఆయనే మన యొక్క సృష్టికర్త, அவரே జీవన్ கொடுக்கிறவர், ఆయన జీవాన్ని ఇచ్చే దేవుడు. அவர் நம்மை கைவிடவே, ఆయన మన చేతిని విడిచిపెట్టడు. ఏప్రిల్ మాసంలో కూడా எனக்கு ஒரு பெரிய பலவீனம் வந்தது. ఏప్రిల్ నెలలో నాకు కూడా పెద్ద ఒక బలహీనత వచ్చింది. డాక్టర్స్ எல்லாம் ரொம்ப பயந்தாங்க, డాక్టర్ అంతా కూడా చాలా భయపడిపోయారు. எனக்கு ஒரு భయం లేదు, నాకు ఏ భయం లేదు. என்னை அழைத்தவர் உண்மையுள்ளவர், నన్ను పిలిచిన దేవుడు గొప్ప దేవుడు. என்னை கொண்டு செய்ய வேண்டிய வேலை இன்னும் இருக்கிறது, నేను చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. நான் போக வேண்டிய కంట్రీస్ இன்னும் நிறைய ఇంకా నేను వెళ్ళాల్సినటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. அதை முடிக்கிற வரைக்கும் என்னை விட மாட்டார். దాన్ని నేను నెరవేర్చేంత వరకు దేవుడు నన్ను విడిచిపెట్టడు. ஒரு మాసం தான் బెడ్లో இருந்தேன், ఒక్క నెల మాత్రమే బెడ్ రెస్ట్ తీసుకున్నాను. மறுபடியும் நான் புறப்பட்டேன். మరలా నా ప్రయాణం మొదలైంది. என்னுடைய வேகம் முன்னை விட வேகமா இருக்கிறது. అంతకు ముందు కంటే ఆపరేషన్ జరగక ముందు వేగం కంటే ఇప్పుడు వేగంగా పరిగెడుతున్నాను. முன்னாடி ஆபரேஷனுக்கு முன்னாடி எனக்கும் தேவனுக்கு இருந்த உறவை பார்க்கல இப்போது இன்னும் நான் கிட்ட நெருங்கி சேர்ந்தேன். ఆపరేషన్ జరగక ముందు ఉన్నటువంటి దేవునితో ఉన్న సహవాసం కంటే ఆపరేషన్ జరిగి హాస్పిటల్ బయటకు వచ్చిన తర్వాత దేవునితో సహవాసం ఇంకా పెరిగింది. అది எனக்கும் அவருக்கும் உள்ள உறவு, నాకు ఆయనకి ఉన్నటువంటి సహవాసము. நான் இன்னும் நெருங்கி சேர்ந்திருக்கிறேன். ఇంకా నేను దేవునిలో ఇంకా దగ్గరికి చేరాను. அதனால தான் అద్భుతం మేల అద్భుతం நடக்குது. అందువలన అద్భుతం తర్వాత అద్భుతం దేవుడు చేస్తూ ఉన్నాడు. ఓవర్ ఫోన్ல செய்யற ஜெபத்துக்கே பதில் அங்க கிடைக்கிறது. ఫోన్ లో ప్రార్థన చేస్తున్న దేవుడు ప్రార్థనని కార్యాలు చేస్తున్నాడు. ஒரு ఈమెయిల్ ஒரு ஜெபம் பண்ணி ஒரு లెటర్ అனுపుனா అங்க అద్భుతం நடக்கிறது. ఈమెయిల్ లో ఒక చిన్న ప్రార్థన టైప్ చేసి పంపిస్తున్న తర్వాత చదువుతున్న వారి జీవితంలో దేవుడు అద్భుతం చేస్తున్నాడు. நாளைக்கு காலையில கூட இங்க ஒரு மீட்டிంగ్ இருக்குதுன்னு சொன்னாங்க. రేపు పొద్దున కూడా ఇక్కడ ఒక కూడిక ఉందని చెప్పారు. நீங்கள் எல்லாரும் கூடி வாருங்கள். మీరందరూ కూడా రేపు పొద్దున జరిగే ప్రార్థనకి రండి. ప్రతిష్టை குறித்த செய்தி நான் கொடுக்கிறேன். ఈ రోజు ప్రతిష్ఠిత గురించినటువంటి ప్రసంగం నేను చేస్తాను. நாளைக்கு நான் సువిశేషத்தை అద్భుత అడయాళங்களை குறித்து செய்தியை கொடுப்பேன். రేపు సువార్త గురించి మీ జీవితంలో దేవుడు చేయబోయే అద్భుతాల గురించి నేను మీతో మాట్లాడతాను. நீங்கள் நாளைக்கு విడుదலை பெறும்படியாக ఎదుర్పార్పోడు వారుங்கள். రేపు నేను విడుదల పొందుకోవాలి, స్వస్థత పొందుకోవాలి, దేవుని చేత ఆశీర్వదించబడాలని ఒక విశ్వాసంతో రేపు పొద్దున ఉదయం మందిరంలోనికి రండి. பாவம் சாபம் దోషం எல்லாம் நீங்கும்படிக்கு நாளைக்கு ఎదుర్పార్த்து వారుங்கள். పాపము శాపములోనికి నుండి మీరు విడిపించబడినట్లుగా రేపు విశ్వాసముతో దేవుడి మందిరంలోనికి రండి. இந்த ஆலயத்திலும் தேவன் கிரியை செய்கிறார் என்பதை நாளைக்கு விளக்கப்பட்டுவார். దేవుని మందిరములో అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడని విశ్వాసంతో రండి. இந்த புதிய ஆலயத்தில நாளைக்கு அவர் செய்வார் என்பதை நம்பிவார்கள். కొత్త నూతనమైన మందిరములో దేవుడు నూతనమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడని రేపు విశ్వాసముతో దేవుడి మందిరమునికి మీరు బయలుదేరి రండి. பிசாசு பிடித்தவர்களை கொண்டு வாருங்கள். పాపాలు క్రియలు ఉన్న వారిని తీసుకొని రండి. வியாதி உள்ளவர்களை கொண்டு வாருங்கள். ఉన్న వారిని తీసుకొని రండి. சாபம் உள்ளவர்களை, தரித்திரம் உள்ளவர்களை கொண்டு வாருங்கள். దరిద్రతలో, అంధకార చీకటి క్రియల్లో ఉన్న వారిని తీసుకొని రండి. கர்த்தர் தமது వசనத்தை అனுப்பి దేవుడు గుణమాకువారు. తన మాటను, తన వాక్కును పంపించి వారిలో ఉన్న సాతాను క్రియలను విడుదల దయచేస్తాడు. அவர்களை சுகமாக்கி విడుదలయాకి ఆశీర్వదించాడు. దేవుడు వారికి విడుదలనిచ్చి దేవుడు వారికి స్వస్థతను దయచేస్తాడు. கர்த்தரிடத்தில் ఎదుర్పార్పోడు వారుங்கள். దేవుడు చేస్తాడని నమ్మి విశ్వాసంతో వచ్చే వారి జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తాడు. ஏனென்றால் நம்முடைய தேவன் மகா பெரிய தேவன். ఎందుకంటే మన దేవుడు మహా గొప్ప దేవుడు, மகா பெரிய தீர்க்கதரிசி, మహా గొప్ప అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు, உலக பாவ రక్షகர், లోక పాపములో నుండి విడిపించినటువంటి ఏకైక రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. தேவன் தம்முடைய ஜனங்களை சந்திக்க நாளைக்கு வருவார். దేవుడు తన ప్రజలను దర్శించడానికి రేపు ఖచ్చితంగా దేవుడు దిగి அவர் వస్తాడు. இன்றைக்கு இங்கே வந்து ஸ்திரமாக நிலையாக குடிகொண்டிருப்பார். ఈ రోజు ఆయన మన మధ్యలో దిగి వచ్చి స్థిరముగా ఇక్కడ ఉండబోతున్నాడు. The Lord who is sitting on the Most High will stay and dwell in this temple. దేవుడు మహాబలముతో ఈ రోజు నుండి ఇక్కడ దిగి వచ్చి ఇక్కడ నుండి ఆయన కార్యాలు తన ప్రజల్లో చేస్తాడు. ఆమేన్.
தேவன் சிலையோ சிற்பமோ வரைபடமோ வார்ப்படமோ போட்டோவோ பிரிண்டட் போட்டோவோ அல்ல, அவர் జీవనుள்ள దేవన్. మన దేవుడు ఒక చోట ఒక గోడకు అక్కడ ఇక్కడ ఉండే దేవుడు కాదు, జీవము కలిగిన దేవుడు. నీలోనికి జీవాన్ని దయచేస్తాడు. இன்றைக்கும் பிரதிஷ்டை செய்தியை நான் உங்களுக்கு கொடுக்க ఈ రోజున ప్రతిష్ఠిత కాబట్టి ప్రతిష్ఠితకు సంబంధించిన ప్రసంగంలోకి వెళ్దాం. எனக்கு ஒரு 2 மாசம் முன்னாடியே பாஸ்டர் சொல்லிட்டாரு, அசோக் பாஸ்டர் சொல்லிட்டாரு. 2 నెలల కిందటే నాకు చెప్పేశారు. இந்த పల్నాడు చర్చ్ డెడికేషన్காக எனக்கு ஒரு స్పెషల్ మెసేజ్ ఆర్డర్ கொடுத்தாரு. పలనాడులో ఈ ప్రాంతంలో చర్చి ప్రతిష్ఠితికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రసంగాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునుடைய వేదத்திலிருந்து ஒரு வசனத்தை நம்ம படிக்கலாம். దేవుని యొక్క వాక్యములో నుండి మనం ఒక వాక్యం చదువుదాం. 2 Chronicles chapter 2 verse 6. రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 2వ అధ్యాయం 6వ వాక్యం. 2వ అధ్యాయము 6వ వాక్యం. ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరము కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేను ఏమాత్రము వాడను. ధూపము వేయుటకై నేను ఆయనకు మందిరమును కట్టదలిచి ఉన్నాను. அவர் సన్నిధిயிலே ధూపం కాట్றதுக்கு ஒளியே வேற ஒன்றுமில்லை. ఆయన సన్నిధిలో ధూపము వేయడానికి తప్ప ఇంకేమీ లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశం அவருடைய సింహాసనం, ఆకాశము ఆయన సింహాసనము, భూమి அவருடைய పాదపల్లి, భూమి ఆయన పాదపీఠ. வானாதி வானங்களும் அவரை கொள்ளாது. ఈ ఆకాశములు మహాకాశములు அவருக்கு பத்தாது, ఆయనకు చాలదు. அப்படி இருக்கிற தேவனுக்கு అలాగున్న దేవునికి இதனோடு ஒரு மந்திரம் போதுமா? ఇలాంటి ఒక చిన్న మందిరం సరిపోతా? எதுக்கு என்றால், ఎందుకంటే அவரை ஸ்தோத்திரம், ఆయన స్తోత్రం చేయడానికి, துதித்து ఆయన స్తుతించి ఆరాధన చేయడానికి. இது ஒரு ஜெப ஆலயம், ఇది ఒక ప్రార్థన మందిరము. தேவனுடைய ஆலயத்திலே தேவ ஜனங்கள் கூடி வந்து அவரை துதித்து மகிமைப்படுத்துறதுக்கு தான். దేవుని మందిరములోనికి ఆయన ప్రజలు వచ్చి స్తుతించి దేవుని కొనియాడి ఆయన నామమును ప్రార్థన చేయడానికి దేవుని మందిరం. வேதம் சொல்லுகிறது, దేవుని యొక్క వాక్యం ஏசாயா புத்தகத்துல, యెషయా గ్రంథంలో, என் ஜனங்களை என் ஆலயத்துல கொண்டு வந்து அவர்களை மகிழ பண்ணுவேன். నా ప్రజలను నా మందిరం నుండి తీసుకొచ్చి నేను వారిని మహిమపరుస్తాను, மகிழ பண்ணுவேன், సంతోషపడు, నేను సంతోషపరుస్తాను. 2 నాలాగమం 7వ అధ్యాయం 4-5 వాక్యం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 4-5 వచనం. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుండగాను లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు. இங்க பாருங்க, ఇక్కడ గమనించండి. సాలొమోన్ దేవాలయத்தை కట్టిన పోது, సాలొమోను దేవుని మందిరాన్ని కడుతున్నప్పుడు 22,000 మాడుகள், 22,000 పశువులను, 1,20,000 1,20,000 గొర్రెలను బలించారు. நீங்க இன்னைக்கு ஆலயம் பிரதிஷ்டை போடுறது எத்தனை ஆடு பலிக்கிட்டீங்க? ఈ రోజున దేవుని మందిరాన్ని ప్రతిష్ఠ చేయడానికి ఎన్ని గొర్రెలు బలించారు? எத்தனை பசு பலிக்கிட்டீங்க? ఇక్కడ ఎన్ని పశువులను బలించారు? நான் சொல்றது பசு இல்ல, చెప్పేది పశువులు గొర్రెలు కాదు. 22,000 స్తోత్రం, 22,000 స్తోత్ర బలులను చెల్లించాలి. 1,20,000 స్తుతి బలి, 1,20,000 స్తుతి బలులను చెల్లించాలి. పాత నియమల పాత నిబంధన కాలంలో పశువు గొర్రెలను చెల్లించేవారు. புதிய ஏற்பாடு சபை பிரதிஷ்டை కొత్త నిబంధనలో ఈ సంఘ ప్రతిష్ఠకు 1,20,000 తుది, 1,20,000 కృతజ్ఞతా స్తుతుల బలులను దేవుడికి చెల్లించాలి. 22,000 థ్యాంక్స్ గివింగ్, 22,000 కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలను దేవుడికి చెల్లించాలి. ஏன் அப்படின்னு சொன்னா, ఎందుకనంటే அதுதான் அஸ்திவாரம். అదే అస్థివారం. సభకి அதுதான் అస్తివారం. అదే సంఘానికి ఒక మూల స్తంభము. பாஸ்டர் வீரராஜு గారు సభ కట్టడానికి తన కన్నీరై అస్తివారத்துல పోటారు.
పాస్టర్ వీర్రాజు గారు కన్నీటిని విడిచాడు మందిరం కట్టడానికి. అది ఒక అస్థిభారం, అదొక ప్రార్థనము, అస్థిభారం వేయటానికి. இப்போ సభైల ప్రతిష్టకి நீங்க ஒரு అస్థిభారం. ఇప్పుడు సంఘమును ప్రతిష్ఠించడానికి మీరు కూడా ఒక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. அதுதான் நான் வெளியில நிற்கும்போது ஜெபிக்கிறதுக்கு முன்னாடி எல்லாரும் துதிக்க சொன்னேன். అందుకని నేను లోపలికి వచ్చేటప్పుడు బయట ఉన్న మనందరం కూడా స్తుతులను స్తుతించమని చెప్పారు. స్తుతియోడు కూడా ఉమ్మడి ఆలయத்துல కృతజ్ఞతాస్తుతితో దేవుని మందిరములోనికి ప్రవేశించాలి. ఇది పరిశుద్ధ దేవ ఆలయం, ఇది పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరం. దావీదు என்ன சொல்லுகிறார்? దావీదు ఏం చెప్తున్నాడు అంటే 1 నాలాగమం 29:1 ఒకటి దినవృత్తాంతములు 29:1 29వ అధ్యాయము మొదటి వచనం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోగు ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి ఇది కర్తరికి కట్టబడుగిற ప్యాలెస్, ఇది దేవుని కొరకు కట్టబడుతున్నటువంటి దేవుని మందిరము. పెద్ద ప్యాలెస్, అరణ్మన, పెద్ద మందిరం. அதுக்கு దానికి దావీదు பொன்னும் வெள்ளியும் வெண்கலமும் మరకట్టెயும் సవదరించి వచ్చాం. బంగారమును అనేకమైనటువంటి విలువైనటువంటి వస్తువులను దేవుని మందిరాన్ని కట్టడానికి సేకరించి పెట్టాడు దావీదు. టన్ కణకులు గోల్డ్ సిల్వర్ సేవించి వచ్చారు. బంగారాన్ని, వెండిని, నాణ్యాలను అనేక కిలోలు తీసుకొచ్చి దేవుని మందిరం కట్టడానికి దావీదు తీసుకొచ్చి సిద్ధపరిచాడు. ఏం తెలియమా? ఎందుకు తెలుసా? நம்முடைய தேவன் பெரிய தேவன், మన దేవుడు గొప్ప దేవుడు, పెద్ద நம்முடைய தேவன் பெரிய தேவனுக்கு பெரிய ஆலயத்தை கட்டணும். మన దేవుడు పెద్ద దేవుడు, పెద్ద మందిరం కట్టాలని దావీదు ఆలోచించాడు. அவனுடைய ஆலோசனை, దావీదు యొక్క ఆలోచన. இன்னைக்கு கூட ఈ రోజు కూడా திருச்சபைகள் கட்டப்படுறது, ఆ సంఘాలు కట్టబడుతున్నాయి. చెన్నైలో అపోస్తల క్రీస్తు సభ ఆవడిల అపోస్తల క్రీస్తు సంఘము అనే చెన్నైలో ఆవిడిలో 180 కోట్ల ఒక చర్చ కట్టాడు. 180 కోట్ల రూపాయలతో మందిరం కడుతున్నారు ఆవిడి అనే ఊళ్ళో. 30,000 పేరు ఉంటారు. లోపల ఒక 30 నుంచి ఒక 40-50 మంది కూర్చోవచ్చు. చెన్నైలో ఏజీ పల్లావరంలో, చెన్నై ఏజీ పల్లావరం అనే ఒక ఊర్లో పెరియ చర్చి పాస్టర్ మోహన్ కట్టారు. 50,000 పేరు ఉంటారు. పెద్ద చర్చి కడుతున్నారు. అది పాస్టర్ మోహన్ గారు అని ఒక దైవజనుడు కడుతున్నారు. హైదరాబాద్ లో సతీష్ గారి చర్చి உங்களுக்கு தெரியும், కల్వారి. హైదరాబాద్ లో సతీష్ గారు కుమార్ గారి చర్చి మీకు తెలుసు. సౌత్ కొరియా సియోల్ లో డాక్టర్ పాల్ యాంగిచో కట్టిన చర్చి తెలియం. సౌత్ కొరియాలో పాల్ యాంగిచో గారు కట్టినటువంటి మందిరం మీకు తెలుసు. ఎవరిదో ఫుల్ గాస్పెల్ చర్చ్ సియోల్, సౌత్ కొరియా. సౌత్ కొరియాలో ఫుల్ గాస్పెల్ చర్చ్ మీకు తెలుసు. అక్కడ 50,000 మంది కూర్చోవచ్చు. అప్పుడు పెరియ ఆలయాలు కట్టారు. అలాంటి పెద్ద మందిరాలు కడుతున్నారు. ఎందుకనంటే తమ్ముడి క్షణங்களை తమ్మంట ఇழுతుకొల్లుகிறாరు. దేవుడు తన ప్రజలను తనలోనికి తీసుకుంటున్నాడు, ఆస్వాదిస్తున్నాడు. చెన్నైలో కన్యాకుమారి డిస్ట్రిక్ట్ல సెయింట్ థామస్ வந்தபோது அங்க ஒரு கல் கோவில் கட்டினாரு. మొదటిగా కన్యాకుమారిలో తోమా గారు వచ్చినప్పుడు ఒక రాళ్లతో మొట్టమొదటి మందిరాన్ని కట్టాడు. அந்த మందిరத்துக்கு உள்ள போனீங்கன்னா మొత్తమే 10 பேர் தான் ఉంటారు. ఆ మందిరంలోనికి వెళ్తే మొత్తం మీద ఒక 10 మంది కంటే ఎక్కువ కూర్చోలేదు. இப்பவும் இருக்குது. ఇప్పుడు కూడా ఉంది తోమా గారు కట్టిన మొట్టమొదటి మందిరం. కేరళ మలయాళీ పాస్టర్స్ అది మెయింటైన్ పண்றாங்க. మలయాళీ పాస్టర్స్ కేరళ వాళ్ళు దాన్ని లీడ్ చేస్తున్నారు. நீங்க సౌత్ ఇండియా పోనీங்கன்னா కన్యాకుమారిలో పోనీங்கன்னா థామస్ కట్టిన కోవిల్ పోయి பாருங்க. మీరు సౌత్ లోకి కన్యాకుమారికి వస్తే అక్కడ తోమా గారు కట్టిన మందిరాన్ని మీరు చూడొచ్చు. థామస్ వద్దపోదు 10 పేరు ఉంటారు సంఘం. తోమా గారు వచ్చినప్పుడేమో రాళ్లతో ఒకటొకటి పేర్చి 10 మంది కూర్చున్న మందిరాన్ని కట్టాడు. దీనికి 50,000 60,000 విశ్వాసులు 50,000 మంది 60,000 మంది సరిపోయి మందిరాన్ని కడుతున్నారు. என்ன కారణం? ఏంటి కారణం? కర్తర్ తమ జనங்களை దేవుడు తన వైపుకు తిప్పుకుంటున్నాడు. కర్తరుடைய జనங்கள் కర్తரை அறிகிறார்கள். దేవుని బిడ్డలు దేవుని నామాన్ని ఎరిగి ఉంటున్నారు. కర్తరుடைய జనங்கள் కర్తరాல் ఆశీర్వదించబడుகிறார்கள். దేవుని బిడ్డలు దేవుని చేత ఆశీర్వదించబడుతున్నారు. இருளிலுள்ள ஜனங்கள் வெளிச்சத்துக்கு வருகிறார்கள். ఉన్న ప్రజలు వెలుగులోనికి వస్తున్నారు. పాపத்திலும் దోషத்திலும் இருந்த జనங்கள் విడుదల అடைகிறார்கள். శాపములో పాపములో ఉన్న వారందరూ కూడా దానిలో నుండి విడుదల పొందుకుంటున్నారు. దేవాలయానికి ఏ జనங்கள் వరాங்க? దేవుడి మందిరంలోనికి దేవుని మందిరానికి ప్రజలు ఎందుకు వస్తున్నారు? 2 నాలాగమం 7:15
2 దినవృత్తాంతములు 7:14 இந்த ஸ்தலத்திலே செய்யப்படும் என் ஜெபத்துக்கு கண் திறந்ததும் செவிகள் கேட்கிறதுமா இருக்கும். ఈ స్థలములో చేసే ప్రార్థనకు నా కళ్ళు తెరవబడి ఉంటాయి, నా చెవులు శ్రద్ధగా ఉంటాయి. ఏం தெரியுமா? ఎందుకు తెలుసా? தேவன் உயிரோடு இருக்கிறார். నా దేవుడు జీవం కలిగిన దేవుడు. அவர் పర్సనాలిటీ ఉన్న దేవుడు. ఆయన మంచి ప్రేమ కలిగినటువంటి దేవుడు. அவர் కణ్ కాంகிறது. ఆయన చూస్తున్న దేవుడు. ఆయన కాదు కేட்கிறது. ఆయన వినగలిగిన దేవుడు. ఆయన నాసికలో శ్వాసం இருக்கிறது. ఆయన నాసికల్లో శ్వాస కలిగిన దేవుడు. ఆయన பேசுகிறது. ఆయన నోరు తెరిచి మాట్లాడగలిగిన దేవుడు. ఆయన సుఖమాకుகிறார். చెయ్యి చాపి స్వస్థతను దయచేయగలిగిన దేవుడు. ఆయన కాళ్ళతో నడుచుకుంటూ వచ్చి నిన్ను నన్ను బలపరుస్తున్న దేవుడు. ఆయన కన్నం కాదుం సభలో இருக்கிறது. ఆయన కన్నులు, ఆయన చెవులు ఆయన ప్రార్థన మందిరములో చేయబడుతున్న ప్రార్థన వైపు తిరిగి ఉంది. అడిగినోడు కన్నీరోడు உள்ளே வருகிறவர்களுடைய ஜெபத்தை கேட்கிறார். అందుకనే కన్నీటితో మందిరానికి వచ్చిన వాడి కన్నీటిని ప్రభు తుడుస్తున్నాడు. సంగీతం 65:2 சொல்லுகிறது. సంకీర్తన 62వ సంకీర్తన 5వ వాక్యం చెప్పబడింది. 65:2 65వ సంకీర్తన 2వ వాక్యం. ஜெபத்தை கேட்கிறவரே, ప్రార్థన వినే దేవుడు. మాంసமான యావரும் ఉడతల வருவார்கள். సమస్త శరీరం మీద ఆయన దిగి వచ్చి కార్యం చేస్తాడు. அதனால்தான் இன்னைக்கு சபைகள் பெருகுகிறது. అందువల్ల సంఘం ఈ రోజున పెరుగుతుంది, ఆశీర్వదించబడుతుంది. ஒரு பக்கம் ஒடுக்குகிறவர்கள் இருக்கிறார்கள். ఒక పక్కనేమో మందిరాలు కట్టబడకుండా అడ్డగించే వాళ్ళు ఉన్నారు. ஒரு பக்கம் ஜனங்கள் பெருகுகிறார்கள். ఒక పక్కనేమో దేవుడు తన ప్రజలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. எகிப்து தேசத்திலே பார்வோன் கர்த்தருடைய ஜனங்களை ஒடுக்கினார். ఐగుప్తు దేశంలో ఫరో రాజు ఇశ్రాయేలు జనులను అనేకమైన కఠినపరిచాడు. எவ்வளவாய் பார்வோன் ஒடுக்கினானோ ఆ ఫరో రాజు ఎలాగైతే వాళ్ళని అనేక శ్రమలకు పాలు చేశాడో அவ்வளவாய் பெருகினார். అంతగా వారు అంతకంతకు ఆశీర్వదించబడ్డారు. நம்ம இந்திய தேசத்திலே எவ்வளவாய் நாம் ஒடுக்கப்படுகிறோமோ, మన భారతదేశంలో ఎంతకైతే సువార్త చెప్పకుండా మందిరాలు కట్టబడకుండా అడ్డగిస్తూ ఉన్నారో அவ்வளவாய் பெருகுகிறோம். దేవుడు అంతకు ఆశీర్వదిస్తున్నాడు. ஒரு பக்கம் ஒடுக்கம், ఒక పక్కనేమో ఆశీర్వదించబడకుండా ఆపుతున్నారు, ஒரு பக்கம் பெருக்கம். ఒక పక్కనేమో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ஏனென்றால் ఎందుకంటే జీవనుள்ள தேவன் జీవం కలిగిన దేవుడు సభలో இருக்கிறார். సంఘములో ఉన్నాడు. அவர் கிரியை செய்கிறார். ఆయన క్రియ చేయగలిగిన దేవుడు. அதனால்தான் சபைகள் பெருகுகிறது. అందువల్ల సంఘం ఆశీర్వదించబడతారు. நான் இந்த பலிபீடத்தில் நின்று నేను ఈ రోజు నీ బలిపీఠం మీద నిలబడి சபையை நான் ஆசீர்வதிக்கிறேன். ఈ సంఘాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను. ஆரோனுடைய கோல் எப்படி தேவ சமூகத்திலே பூத்து துளிர்த்து காய் கனி தந்ததோ, అహరోను కర్ర ఎలాగైతే చిగురించి ఫలించి ఆశీర్వదించేలాగా దేవుడు ఎలాగైతే చేశాడో அதே போல பாஸ்டருடைய சபை கிளை விட வேண்டும். అలాగే சர்ச்சஸ் வர வேண்டும். இங்கிருந்து சபையிலிருந்து ஊழியர்கள் குடும்பமாய் எழும்பி கிளை சபைகளை ஸ்தாபிக்கணும். అలాగే అహరోను కర్ర ఎలాగైతే చిగురించిందో వీర్రాజు గారి యొక్క పరిచర్య సంఘము అనేక సంఘాలు శాఖలుగా అది విభజించి ఈ ప్రాంతాలన్నింటినీ అది స్వతంత్రించుకొనుడు గాక. ఇది చేసి ముగించేంత వరకు పాస్టర్ వీర్రాజు జీవన యారాలు எடுக்க முடியாது. పాస్టర్ వీర్రాజు గారి యొక్క ప్రాణాన్ని ఎవరు తీయలేరు. ఆయన కాళ్ళు తడబడరు. హల్లెలూయా. ఇది సత్యం. ఇది సత్యము. ఎందుకు తెలుసా? தாயின் கர்ப்பத்தில் ஒருவனை ஆண்டவர் தெரிந்து கொண்டார். తల్లి గర్భములో ఒకరిని దేవుడు ఏర్పరచుకున్న తరువాత ఎన్నుకున్న తరువాత அந்த ஊழியக்காரன் செய்ய வேண்டிய முழு வேலையையும் வாங்கிதான் அவர் தனக்கு எடுத்துக்குவார். ఆ దేవుడు నిర్ణయించిన సేవ పరిచర్య మొత్తం జరిగించిన తర్వాతే పరలోక రాజ్యములోకి పిలుచుకుంటాడు ఆ సేవకుని. நீங்கள் எல்லாரும் பாஸ்டர் வீரராஜுக்காக ஜெபிக்கணும். మీరందరూ కూడా ఇక్కడి నుంచి వీరరాజు పాస్టర్ కోసం ప్రార్థన చేయాలి. நம்ம இறுதியாக நம்ம ஜெபிப்போம். మనం అందరం కూడా ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. இன்னைக்கு సభ ప్రతిష్ఠை నాడు. ఈ రోజున సంఘ ప్రతిష్ఠిత రోజున సంతోషமான నాడు. సంతోషమైనటువంటి రోజు. కలిగూర దేవుని సంతోషముతో ఆరాధించగలిసిన రోజు. కలిగూరుగిற దేవునితో సంతోషముతో ఆనందంతో గడపాల్సినటువంటి రోజు. நான் இந்த பரிசுத்த வேதாகமத்தை ஆராய்ந்து பார்த்ததில்லை. నేను ఈ జీవ గ్రంథాన్ని లోతుగా పరిశీలించిన తరువాత நான் 7 సభகளை குறித்து நான் உங்களோட பேசுகிறேன். నేను 7 విధమైనటువంటి సంఘాల గురించి నేను మీతో మాట్లాడతాను. ఆదిలో ఉండాకనదిలిருந்து இன்ன వరకు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు
దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి ఈరోజు నేను మీతో పంచుకుంటాను. ஒவ்வொரு காலத்திலும் ஒவ்வொரு சபையை ஆண்டவர் நியமித்தார். దేవుడు ఆయా కాలాన్ని బట్టి ఆయా సంఘాలను దేవుడు కట్టాడు. வேதத்தை நீங்கள் ஆராய்ந்து பாருங்கள். దేవుడి వాక్యాన్ని మీరు లోతుగా చదవాలి. அதனால மிகுந்த பலன் உண்டு. అందువలన మీకు అనేకమైన లోతైన ఆశీర్వాదం దేవుడు మీకు என்னுடைய 12வது వయసులో நான் భగవద్గీత రామాయణం படிச்சேன். నాకు 12వ సంవత్సరంలో రామాయణం భగవద్గీతని చదివాను. ஆனால் அதனால எனக்கு பிரயோஜனம் இல்லை. అయితే దానివల్ల నాకు ఏ ప్రయోజనం లాభం లేదు. ஆனால் 30வது వయసులో రక్షింపబట్టి இந்த బైబిల్ பெற்றேன். అయితే 30వ సంవత్సరంలో నేను దేవుని యొక్క వాక్యాన్ని విని రక్షించబడి దేవుని యొక్క మందిరంలో అడుగు పెట్టాను. இன்னைக்கு நான் 33 ఆండు కాలం క్రిస్తవన్. ఇప్పుడు 33 సంవత్సరాలుగా దేవుని యొక్క సన్నిధానంలో సేవకుడుగాను ఒక దేవునికి ఒక మంచి కుమారుడుగాను నేను వెంబడిస్తూ ఉన్నాను. நான் இதை 65 முறை நான் படித்தேன். 65 సార్లు నా జీవ గ్రంథాన్ని చదివి ముగించాను. இப்போ 66வது முறை படிச்சேன். 66 సార్లు చదువుతున్నాను. మరలా ఇది என் ஜீவன், ఇది నా జీవం, ఇది ఆత్మ భోజనం, ఇది నా ఆత్మీయ భోజనం. ఇది இல்லைன்னா ఇది లేకపోతే వేదాచలం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. அதனால்தான் நான் எதை எடுத்துக்கொண்டேனோ, எந்த ஆகாரத்தை புசித்தேனோ, నేను ఏ ఆహారాన్ని అయితే భుజించానో, ఏ ఆహారాన్ని అయితే తీసుకుంటున్నానో அதை உங்களுக்கு நான் பாலாக ఈ రోజున దాన్ని నేను మీకు పాలుగా నేను మీకు ఇవ్వబోతున్నాను. మొదటిగా ఏదెన్ తోటத்தில் ఆదాము ఏవాళు ஒரு ఆరాధన స్థలం. ఏదెను తోటలో ఆదాము అవ్వ ఒక ఆరాధన చేశారు. அது ஆதியாகமம் 3:8 இருக்கிறது. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. అమ్మాయికి ఒక మైక్ ఇవ్వండి. చల్లపూటను అందరూ ఆదాము వినండి. అతని భార్యయు తోటలో 3:8 చదువు చదవమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హెల్పింగ్ us. తొందరగా చదవండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని అంటే అక్కడ దేవుడు ఉన్నాడు. స్వరముని విని అని అంటే అక్కడ దేవుడు ఉన్నాడు అంతే. అదేదా ఆరాధన. అదే ఆరాధన. தோட்டத்தில் ஏதேன் தோட்டத்தில் தேவன் இருந்தார். ఏదోను తోటలో దేవుడు ఉన్నాడు. ఆదాము ఏవాళు ఉన్నారు. ఆదాము అవ్వ అక్కడ ఉన్నారు. ఫస్ట్ చర్చ్, ఫస్ట్ మందిరము தேவன் இருக்கிறார். దేవుడు ఉన్నాడు. அங்க விசுவாசிகள் 2 பேர். అక్కడ విశ్వాసులు ఇద్దరే ఇద్దరు. ஒரே குடும்பம், ఒకే ఒక కుటుంబం, ஒரே குடும்பం, ఒకే ఒక కుటుంబం. அந்த தேவன் பகலிலே குளிர்ச்சியான வேளையில உள்ள வருவார். చల్లటి సమయంలో ఆ దేవుడు ఆ ఏదోను తోటలోనికి ఆ మందిరంలోనికి వచ్చాడు. తోటలో வந்து என்ன பண்ணுவாరు? ఆ తోటలోకి వచ్చి ఏం చేస్తాడంటే உலாவுவார். ఆయన నడుస్తూ తిరుగుతూ ఉన్నాడు. உலாவுவார். ఆయన తిరుగుతూ ఉన్నాడు. அவருடைய சத்தத்தை சொல்லுவார், பேசுவார். ఆయన స్వరముతో ఆదాము అవ్వని పిలిచేవాడు. మనుషులோட பேசுவார். మనుషులతో మాట్లాడు. అక్కడ దూతలు இருக்கிறார். అక్కడ దేవదూతలు ఉన్నారు. அவங்களாம் வேண்டாம், వాళ్ళందరితో వద్దు. நான் மனுஷனோட నేను మనుషులతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. அவங்களுடைய సన్నిధిలో ఆండవర్ ఉరవాడినారు. అయితే వారి మధ్యలో దేవుడు సంచరించాడు. பேசி సంచరించడం மட்டுமில்ல, మాట్లాడి సంచరించడం మాత్రమే కాదు, అధికారం கொடுத்தாரு. దేవుడు వారికి అధికారం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. పెరుగువెందు சொன்னாரு. దేవుడు వారిని మీరు ఆశీర్వదించబడి భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పాడు. కట్టளைகளை கொடுத்தாரு. దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. ஆனா அவங்க என்ன பண்ணாங்க? అయితే వాళ్ళు ఏం చేశారు? கட்டளையை மீறினாங்க. అయితే ఆజ్ఞలు మీరారు. ஆண்டவர் எதை செய்ய வேணாம்னு சொன்னாரோ, దేవుడు ఏదైతే చేయవద్దని చెప్పాడో அது செஞ்சாங்க. అది చేశారు. அதனுடைய பணம் என்னாச்சு? అది ఈ రోజు ఏమైందంటే ஆண்டவரோட கூட వழకాడుறாங்க. అయితే దేవుడితో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆదాము சொல்றாரு, నువ్వు ఇచ్చిన ఆ ఆడది నన్ను చెడిపింది. నువ్వు ఇచ్చినటువంటి ఆ స్త్రీయే నన్ను చెడగొట్టింది ప్రభు అన్నాడు. அந்த అమ్మాయి என்ன சொல்லுது? అబ్బాయి ఏం చెప్పిందంటే, సర్పం என்ன வந்துச்சு, ఆ సర్పం వచ్చి నన్ను గందరగోళం చేసిందని దేవుడితో చెప్పింది. పోట్లు నడకూడదు. అయితే అక్కడ దేవుడితో వాగ్వాదం జరుగుతుంది. దేవుడికి కోపం ఉంది. దేవుడికి కోపం వచ్చింది. బయటికి వెళ్ళండి. அங்க பெரிய சுடருடைய வச்சாரு, கேட்டு போட்டாரு. అయితే ఏదో తోటలో వాళ్ళు బయటికి పంపించేశాడు. చుట్టూ దేవదూతను ఆజ్ఞాపించాడు, ఎవరు లోపలికి వెళ్లకుండా துரத்திட்டாரு. దేవుడు వాళ్ళు బయటికి పంపించేశాడు. தேவனுடைய கட்டளைக்கு விரோதமாய் நோ அப்பீல், నో ఆర్గ్యూ. దేవునికి ఆజ్ఞలకు విరోధంగా మాట్లాడకూడదు, చేయకూడదు, మనము నిలబడకూడదు. அவர் சொன்னால் ఆయన చెప్తే చెయ్యాలంతే. என்றும் ஆமென் என்றும் ఆయన చెప్తే ఖచ్చితంగా దాన్ని మనము చెయ్యాలంతే. உள்ள வரவே கூடாது. మనం లోపలికి రాకూడదు. அந்த வெளியில பெரிய பட்டயத்தை வச்சுட்டாரு. అయితే ఒక
ఖడ్గము పట్టుకున్నటువంటి ఒక దేవదూతను దేవుడు నిలబెట్టేశాడు. ஆனால் நம்ம நல்லவங்க நம்ம అయితే దేవుడు మనం అందరం మంచోళ్ళు, దేవుడు మన లోపలికి తీసుకొచ్చాడు. మన సంఘంలోకి వస్తున్నాం, பாவமா செஞ்சுட்டு வந்தாலும் పాపం చేసి వచ్చినా సరే மறுபடியும் போ க்ஷமா మరలా నీకు క్షమిస్తున్నా, పోయి పాపం చేయాలి. పాపం చేయబోతున్నా அடுத்த மாசம் நீ பிரபு போஜனம் எடுக்கும்போது மன்னிச்சு మరలా ప్రభు బోధనం చేసుకునేటప్పుడు మరలా క్షమించు. நம்ம సభயை விட்டு துரத்துறது. అయితే సంఘంలో నుంచి మనం బయట పాస్టర్ துரத்துருமா, ఎవరైనా పాస్టర్ మనం ఏమైనా తరుగుతున్నావా, తప్పు చేసిన వాళ్ళు துரத்துருமா, మనం ఎవరైనా తరుగుతున్నావా లేదు. లోపలికి రా, పిలుస్తాం, రా లోపలికి. అయితే పిలుస్తూనే ఉంటాం. ஆனால் அன்னைக்கு பாருங்க ஆண்டவருடைய கோபம். అయితే ఆ రోజు దేవుని యొక్క కోపం చూడండి, వారిని తరివేశాడు. இரண்டாவது சபை రెండవ సంఖ్యలో நோவாவும் ஆபிரகாமும் பலிபீடம் கட்டி ஆண்டவரை தொழுது கொண்டார்கள். అయితే నోవాహు బలిపీఠాన్ని కట్టి దేవుని స్తుతించాడు. ఆది ఆగమం 7వ అధ్యాయం 15-16. ఆది కాండము 7వ అధ్యాయము 15-16. 15వ వచనం 16వ వచనం. జీవాత్మగల సమస్త శరీరాలలో రెండేసి ఓడలో ఉన్న నోవాహు వద్ద ప్రవేశించెను. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించును. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. ஆமென். இப்போ நோவாவை அவனுடைய பாரியா கொடுக்கு கொடாது எல்லாரையும் உள்ள போட்டு అయితే నోవాహు చూడండి, తన భార్యను, తన యొక్క కొడుకులను, కోడళ్లను ఆ నోవలోని పంపించి దేవుడు గడిపెట్టేశాడు. உள்ள என்ன நடக்குது? లోపల ఏం జరుగుతుంది? హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ అని పాట పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. அதான் 2 நாட்கள் மாதிரி உள்ள நடக்குது. అయితే ఉపవాస దినాలలాగా లోపల ప్రార్థన జరుగుతూ ఉంది. வெளியில ஒண்ணும் பார்க்க முடியாது, బయట ఏం జరుగుతుందో చూడలేము, కిటికీల కిటికీలో నుంచి చూడలేము, తలుపు లేదు, తలుపు లేదు, ఏది கிடையாது, ఏది లేదు. ఓన్లీ స్తోత్రం. అయితే స్తోత్రం మాత్రం చెబుతూనే ఉన్నారు. ఉపవాస నాట్கள் உள்ள ఉపవాస ప్రార్థన లోపల స్తోత్రాలు దేవునికి స్తుతిస్తున్నారు. లోపల உள்ள இருந்த நாளெல்லாம் பரிசுத்தமா இருக்கிறார். అయితే లోపల ఉన్న దినాలన్నీ కూడా పరిశుద్ధంగా ఉన్నాయి. ఆది ఆగమం 8:20-21 పారుங்க. ఆది కాండము 8వ అధ్యాయము 20-21. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదగా నరులను బట్టి భూమిని మరలా శపించను. ఆమేన్. ఆమేన్. ఆండవర్ బలిపీఠத்திலிருந்து వాసనయే బలిపీఠములో నుండి దేవుడు ఆ బలి అర్పణలో నుండి వచ్చినటువంటి ఇంపైన సువాసన దేవుడు ఆస్వాదించాడు. ఉడనే சொல்றாரு, ఇని వెంటనే చెప్పాడు, ఇక మీదట భూమి మీద ఎలాంటి எப்பெல்லாம் உங்க ஆராதனை ஆண்டவருக்கு பிரியமான, ఎప్పుడైతే నీ ఆరాధన అంతా కూడా దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడుతుందో, நீங்க எப்பெல்லாம் ஆண்டவரை ப்ளீஸ் பண்றீங்களோ, దేవుని ఎంతగా అయితే దేవుడిని స్తుతిస్తారో ఆరాధిస్తారో ఉడనే சொல்லுவாரு, అప్పుడు దేవుడు వెంటనే చెప్తాడు కదా, శాపమల్లా నీగినది, శాపం అంతా బయటికి పోయి, దోషం నీగినది, దోషం అంతా బయటికి పాపం పోయి, నీగినది, పాపం బయటికి పోయి, உன்னை ஆசீர்வதிப்பேன், నేను నిన్ను ఆశీర్వదిస్తాను. வேறங்க అన్నకి బలిపీఠத்தை కట్టి ఆండవర్ ఆరాధించారు. దేవుడు ఆ రోజు బలిపీఠాన్ని కట్టి దేవుడు ఆరాధించాడు. మోసే కట్టినారు, మోషే కట్టాడు, యాకోబు కట్టినారు, యాకోబు గారు కట్టారు, అబ్రహాం కట్టినారు, అబ్రహాం గారు కట్టారు, ఇసాక్ గారు కట్టారు, న్యాయాధిపతులు కట్టారు, న్యాయాధిపతులు కట్టారు, దీర్ఘదర్శిగలాగే ఏలియా భక్తులు ఏలియాకుడు కట్టారు. எல்லாரும் బలిపీఠాన్ని కట్టారు. బలిపీఠத்தில் இருந்து ఆండవరోడు జనங்கள் బలిపీఠముతో నుండి దేవుడిని ఆరాధించారు, దేవుని స్తుతించారు, బలి చెల్లించారు. మూడవది ஒரு ஆலயம், మూడవదిగా చూడండి, టాబర్నాకల్ ఇశ్రాయేలైట్, గుడారము, ఇశ్రాయేలు యొక్క గుడారం. యాత్రాగమం 40వ అధ్యాయం, నిర్గమకాండము 40వ అధ్యాయము 33 నుంచి 35, 35 వచనం. 33 నుంచి 35 వరకు. నిర్గమకాండము 45 అధ్యాయము 33, 34, 35 వచనం. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారము తెరలు వేసెను. ఆ రాగున మోషే పని సంపూర్తి చేసి అలాగ
అలాగనే మోసే పని సంపూర్తి చేశాడు. సంపూర్తి చేశాడు. ఇది వీర్రాజు గారు, ఈ రోజున వీర్రాజు గారు ఆయనకి హాఫ్ వే అప్పుడు సంఘం ఏమో కొంచెంగా ఉంది, మందిరం కట్టబడలేదు. అప్పుడు ఫోన్ పట్టాడు. అప్పుడు ఫోన్ చేస్తున్నారు, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి, మందిరం కట్టాలి. ఆండవర్ ఒక ఆలయంలో తొడగిన దేవుడు ఒక మందిరాన్ని కట్టడానికి ఒక మనిషి ప్రయాసపడితే అది నమ్మ వీడు இல்ல, అది మన ఇల్లు కాదు, ஆண்டவருடைய வீடு. అది దేవుని యొక్క ఇల్లు. எனக்கு ஒரு நம்பிக்கை இருந்தது. నాకు ఒక నమ్మకం இந்த வசனத்தை படிச்சீங்களா? ఈ వాక్యం చదివారు కదా, మోసే ఇవ్విధమాయి వేలయే ముడితాన్. మోషే ఆగున మోషే పని ముగించెను. ఆలయం కట్టువారు ఆండవర్. ఖచ్చితంగా దేవుడు మందిరాన్ని కడతాడు. దేవుడు ఇది அவருடைய வீடு, ఇది ఆయన యొక్క ఇల్లు, அவருடைய రెస్పాన్సిబిలిటీ, ఆయన యొక్క పని, ఇది ఆయనடைய రిస్క్. అది ఆయన యొక్క రిస్క్. అది அவர் కట్టువారు, ఆయన కడతాడు. இப்ப பாருங்க மேல வாசிங்க. ఇప్పుడు పైన చూడండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. హల్లెలూయా. కర్తరుடைய ఆలయத்தை ప్రతిష్ఠ பண்ணனா, దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత కాలేజీలో పాత్రలా మంచి మిస్ పొద్దున్నే చూస్తున్నాం కదా, వేకుజామున కురిసే పరీక్ష. డిసెంబర్ జనవరిలో డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు వేకుజామున మనుషులు తెలియదు, మంచు కురుస్తుంది, ఎదుటి వచ్చే బండి కూడా కనబడదు. அப்படிதான் அன்னைக்கு முடிச்சோம். అలాంటి అనుభవం మోషే కట్టిన ఆ ప్రత్యక్ష గుడారము దేవుని యొక్క మహిమ అలాగూ కమ్ముతుందని. యాజకుడు ఉள்ள పోగ முடியல, యాజకుడు లోపలికి వెళ్ళలేకపోతుంది. ఎదుర్పార్తారు గేట్ ఎక్కడ గేట్ ఎక్కడ గేట్ ఎక్కడ వెతికాడు. అప్పుడు మూడిన అలాగూ దేవుని మహిమ ప్రత్యక్ష గుడారము కమ్ముతుందని. அப்படி மகிமையால் நிறைந்ததுதான், అలాంటి మహిమతో నింపబడింది தேவனுடைய ஆலயம், దేవుని మందిరం కూడా. நம்ம உள்ள வரும்போது ஒரு பயத்தோடு நடுக்கத்தோடு உள்ள வரணும். లోపలికి నువ్వు వచ్చేటప్పుడు ఒక భయంతో, ఒక పరిశుద్ధతతో, యథార్థతతో దేవుడి మందిరానికి వస్తే, வனாந்தரத்துல ஜனங்கள் பலி செலுத்துறதுக்கு டெம்பரவரி ஆலயம் தான் கட்டுறாங்க. అరణ్యంలో దేవునికి బలులు అర్పించేటప్పుడు వాడు తాత్కాలికంగా దేవుని యొక్క గుడారాన్ని ఏర్పరిచేవాడు. ஒரு இடத்துல இருந்து இன்னொரு இடத்துக்கு போகணுமா, எல்லாத்தையும் டேபர்னாக்கல் எல்லாத்தையும் தூக்கிட்டு போனோம். ఇంకో ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలా, ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్న అన్ని మందసాన్ని తీసుకొని వెళ్ళాలి. அங்க போய் எஸ்டாப்ளிஷ் பண்ண, అక్కడికి వెళ్ళి మరలా అక్కడ మరలా గుడారం వేయాలి. திரும்ப மேல போச்சா, మరలా పైకి திரும்ப எல்லாத்தையும் எடுத்துட்டு போனோம். మరలా అక్కడి నుంచి ఒక ప్రాంతానికి, అక్కడి నుంచి ఒక ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ பண்ணோம். మొబైల్ టెంపుల్ అయితే అది అక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి అక్కడికి ప్రయాణం అవుతూనే వచ్చింది. అద కట్టడకే మోసే, అది కట్టడానికే మోషే இந்த நிர்கமன் 39, 42 అధికారంలో 17 సార్లు ఇలా రాయబడి ఉంది. దేవుడు చెప్పిన అలాగే కట్టినాడు. 17 సార్లు దేవుడు చెప్పినట్లుగా అలాగే మోషే కట్టాడంట ప్రత్యక్ష గుడారం. வேதத்தை நான் ஆராய்ஞ்சு பார்த்து எழுதிருக்கேன். నేను దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా పరిశీలించి మీకు చెప్తున్నాను. 39, 42 చాప్టర్ల పాతీங்கன்னா 39, 40 అధ్యాయాలు చూస్తే 17 முறை 17 సార్లు அவர் நேர்த்திச்சன வார்த்தை. దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే కట్టాడు. அவர் கற்பித்தல்மா கட்டணும். అది ఖచ్చితంగా కట్టాడు. தேவன் எதை சொன்னாரோ, దేవుడు ఏదైతే చెప్పాడో அதை மாதிரி கட்டணும். అలాగే కట్టాడు. நான் சொல்லுவேன், నేను చెప్తాను, இந்த ஆலயத்துல வரும்பொழுது ఈ మందిరంలోకి వచ్చినప్పుడు எனக்குள்ள ஒரு அப்படியே ஒரு சந்தோஷம், నా హృదయంలోనికి ఒక సంతోషం, ஒரு மகிமை உள்ள ఒక మహిమ దేవుని మందిరంలో ఉన్నది. எத்தனை பேர் அதை உணர்கிறீர்கள்? అది ఎంతమంది దాన్ని మీరు గమనించారో తెలియదు. எத்தனை பேர் இப்போ ஃபீல் பண்றீங்க? ఇప్పుడు నేను కూడా ఎంతమంది దాన్ని ఫీల్ అవుతున్నారో తెలియదు. தேவனுடைய ஆலயத்துல தேவ மகிமை இருக்கிறது. దేవుని మందిరంలో దేవుని యొక్క మహిమ ఉన్నది. தேவதாசர்களே, தேவ ஆலயத்துல தேவனுடைய மகிமை இருக்கிறது. దేవుని యొక్క దాసుల్లోనూ, దేవుని యొక్క మందిరంలోనూ దేవుని యొక్క ప్రసన్నత ఉంది. அந்த பிரசன்னத்தை உணர ఆ வேண்டும். ప్రసన్నతను ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి పొందుకొని ఉండాలి. பாஸ்டர் எம்.கே. சாமசுந்தரம் மெட்ராஸ் அப்போஸ்தலர் கிறிஸ்டியன் சர்ச்சில் அவர் சொல்லுவாரு, పాస్టర్ ఎం.కే. సామసుందర్ గారు తన యొక్క సంఘంలో చెప్పేవాళ్ళు, everyone should rejoice the presence of God. ప్రతి ఒక్కళ్ళు దేవుని సన్నిధిలో సంతోషించి ఆయన మహిమను పొందుకోవాలి. జాయ్ వేరే, రిజాయిస్ వేరే. సంతోషం వేరు, మహా సంతోషం వేరు.
rejoice. Everyone should ప్రతి ఒక్కరు మహా సంతోషంతో దేవుణ్ణి ఆరాధించి ఆయన ప్రసన్నతను అనుభవించాలి. தாவீது சாலமோனுக்கு ஆலயத்தை கட்டுறதுக்கு அவன் ப்ளூ பிரிண்ட் போட்டு கொடுத்தான் அவர்கிட்ட. అయితే దావీదు మందిరం కట్టడానికి తన కుమారుడికి బ్లూ ప్రింట్ వేసి ఇచ్చాడు, ఇలా మందిరం కట్టాలి. 1 నాలాగమం 28వ అధికారం చదవద్దు, రెఫరెన్స్ చెప్తాను, మీరు రాసుకోండి, ఇంట్లో పోయి చదువుకోండి. ఎన్నికలు చదువుకోండి. 1 నాలాగమం మొదటి దినవృత్తాంతములు 28వ 28వ అధ్యాయంలో 11 నుంచి 19 11 నుంచి 19 వచ్చిన ఇంటికెళ్ళి చదువుకోండి. ఇప్పుడు அவன் எல்லாம் பிளான் போட்டு கொடுக்குறான். అన్ని కూడా ఒక ప్లాన్ తో దేవుడి మందిరాన్ని కట్టారు. నా కుమారుడు యవనస్తుడు, నా కుమారుడు యవనస్తుడు, తెలియదు, వాడికి ఏం తెలీదు. నా జవాబు నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేసి ప్లాన్ తీసుకొని ఇస్తాను. ఇప్పుడు వీర్రాజు గారు ప్లాన్ వాంగి కట్టిడారు. ఇప్పుడు వీర్రాజు గారు దేవుడి దగ్గర ప్లాన్ తీసుకొని మందిరం కట్టేశారు. ఇప్పుడు அவருடைய కుమారుడు అశోక్ இருக்கிறார். ఇప్పుడు ఆయన కుమారుడు అశోక్ ఉన్నాడు. அவர் இந்த ஆலயத்தை நடத்தணும். ఆయన ఈ మందిరాన్ని నడిపించాలి. நமக்கு தெரியாது அவர் எவ்வளவு கண்ணீர் விட்டாரோ, எவ்வளவு கஷ்டப்பட்டாரோ. பூவா கூட சாப்பிடாம காசு போட்டு இந்த தடுப்பு கிடுக்கி எல்லாத்தையும் வாங்கி டைல்ஸ் வாங்கி போட்டாரோ தெரியாது. అయితే వీర్రాజు గారు ఎంత కన్నీరు ఇచ్చి ఎంత ఉపవాసం ఉండి ఏం చేసి మందిరం కట్టేది తెలియదు కుమారుడికి, కానీ వీర్రాజు గారికి తెలుసు. அது அவருடைய ஆலயத்தை கட்டினா அவருடைய குமாரன் மறுபடியும் நடக்கும். అయితే ఆయన కన్నీటితో కట్టాడు, తన కుమారుడు ఈ మందిరాన్ని నడిపించాలి. దావీదు కన్నీరు విట్టి ఎలా ప్లాన్ వాంగినాడు. దావీదు కన్నీరు నుంచి దేవుని దగ్గర నుంచి ఒక ప్రణాళికను తీసుకున్నాడు. நான் ప్రిపరేషన్ பண்ணும்போது நான் వసనతెல்லாம் நான் படிச்சேன். నేను ఈ వాక్యాన్ని తీసుకున్నప్పుడు ఈ వాక్యాన్ని నేను జీవ గ్రంథాన్ని లోతుగా పరిశీలించాను. ஒரு ஊழியக்காரனோட ஊழியம் முடியக்கூடாது. ఒక సేవకుడితోనే ఈ పరిచర్య ముగించుకోకూడదు. நான் இயேசுவின் நாமத்துல சொல்றேன். నేను యేసు నామములో చెబుతున్నాను. వీర్రాజు గారుடைய కుమారుడు అశోక్ எழும்பడం. వీర్రాజు గారి కుమారుడు అశోక్ పరిచర్యలోకి రావాలి. పాత మందిరంలో పోయి టీ కాఫీ తాగేప్పుడు నేను అశోక్ దగ్గర మాట్లాడినాను. నేను పాత మందిరంలోకి పోయి టీ తాగుతున్నప్పుడు అశోక్ బ్రదర్ తో మాట్లాడు, ఏం చేస్తావు, ఏం చేస్తున్నావు బ్రదర్, ఏం చేస్తున్నావు చెప్పినారు. బ్రదర్ చెప్పారు. అయితే నా లోపల ఆగ్రహం, నాలో ఒక ఆగ్రహం, அவருக்கு பின்னாடி நிற்கிறேன். దేవుడి సేవకుడు ఎంత మంది నిలబడాలి. அதுதான் என்னுடைய சபம். నా యొక్క ప్రార్థన. நான் அஸ்திவாரம் போட்டாச்சு, అస్థిపారం వేసేసాం, கட்டி எழுப்பணும். ఇప్పుడు కింద బేస్మెంట్ వేసేసాం, ఇప్పుడు పైన కట్టబడాలి. நான் இறுதியாக அசோக் மேல கூப்பிட்டு நான் ஜெபிக்க போகிறேன். నేను ఈ తర్వాత అశోకుని పిలిచి అశోక్ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. அவன் தலைமையில கை வச்சு நான் ஜெபிக்க అతను போகிறேன். తల మీద చేయబెట్టి ప్రార్థన చేయబోతున్నాను. கர்த்தர் அற்புதம் செய்வார். దేవుడు అద్భుతం చేస్తాడు. கர்த்தர் ஒரு செகண்ட்ல செய்வார். దేవుడు 15 seconds లో చేస్తాడు. ஐந்தாவது ஆலயம், ఐదవదిగా இயேசு கிறிஸ்துவே தேவாலயம். యేసుక్రీస్తే మన దేవుని మందిరముగా ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 19, 20, 21. యోహాను సువార్త 2వ అధ్యాయం 19, 20 వచ్చిన 20, 21. 20, 21. 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయం 19. పడగొట్టుడి. 3 దినముల్లో దాన్ని చెప్పెను. యూదులు ఈ దేవాలయాన్ని 46 సంవత్సరములు కట్టిరే, నీవు ఈ 3 దినముల్లో దాన్ని లేపడు వాడివి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మున్నడి ఏదైతే తోటం இருந்தது, మొదటేమో ఏదో తోట ఉంది, அப்புறம் பலிபீடம் இருந்தது, ఆ తర్వాత బలిపీఠం ఉంది, సాలమోన్ ఆలయం இருந்தது, సాలొమోను మందిరం ఉంది. இப்ப எங்க ఆలయం வந்துச்சு? ఇప్పుడు ఎక్కడ మందిరం వచ్చింది? యేసు క్రీస్తువే యేసుక్రీస్తే ఆలయంగా మారిపోయాడు. కొత్త నియమ విశ్వాసి எல்லாருக்கு இயேசுவே தேவாலயம். కొత్త నిబంధనలో యేసు ప్రభు వారే మన మందిరములో. அவர் சொன்னாரு, ఆయన చెప్పారు, நான் என் சரீரமான ஆலயத்தை குறித்து பேசுறேன். నేను నా శరీర సంబంధమైన మందిరం గురించి నేను మాట్లాడుతున్నాను. இதை இடிச்சு போடுங்க. దీన్ని మీరు పడగొట్టి ஆனா 3 நாள்ல கட்டணும். నేను 3 రోజుల్లో మరలా తిరిగి కడతాను. அங்க ரோமர்கள் பரிசேயர்கள் சதுசேயர்கள் சொல்றாங்க, వీళ్ళందరూ చెప్తున్నారు 46 సంవత్సరం అయింది. 46